అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోకప్రియనయ్యా. ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఇక ఈ లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటానయ్యా. నాకైనా నువ్వు తలుపు తీయవా? నీ విందు గృహంలోనికి నన్నైనను లోనికి రానియవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నీవు ఎవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చూసినటువంటి ఈ యొక్క చిన్న స్కిట్ లో మీరు గమనించింది ఏంటంటే, ఏం గమనించారు? ఇదిగో వరుని కొరకు ఏర్పాటుగా సిద్ధపడి నూనెతో పాటు వచ్చిన కన్యకలు మాత్రము ఆయన విందులో కలుసుకొని సంతోషంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేకుండా ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు మారవచ్చు, లేదంటే ఆయన వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు, ఆయన వచ్చినప్పుడు దానికి సంబంధించినవి చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది అనుకొని మళ్ళీ ఇప్పుడు కాదు, ఇంకా ఉంది, ఇలా కాదు, వీళ్ళ కాడ కాకపోతే వాళ్ళ కాడ కాకపోతే ఈ కాడ. నేను పవిత్రులను, నేను ప్రార్థన చేస్తాను, నేను ఒక పాటలు పాడతాను, లేదా నేను వాక్యం బోధిస్తాను, నేను పవిత్రులని ఈ యొక్క బుద్ధి లేని కనికల వలె కొద్దిగా నూనెతోటి వెలుగుచున్న దీపాన్ని చూసి మేము నిరంతరం వెలుగుతామని అనుకుంటున్నారా? ఇదిగో ఒక్కసారి తలుపు వేయబడితే మీరు ఎంత రోధించినను ఇదిగో బుద్ధి లేని కన్యకల వలె మిగిలిపోతున్నారు. బుద్ధి గల కన్యకలు పరలోక రాజ్యంలో ఆయన విందులో కలుసుకుంటున్నారు. బుద్ధి లేని కన్యకలు మాత్రం ఇక్కడ కూర్చొని రోధిస్తున్నారు. ఇదిగో విడవబడ్డ కన్యకలు, విడవబడ్డ సంఘంలో మనం ఉండొద్దు. ఇదిగో ప్రభువుతో పాటు విందులో కలుసుకునే సంఘంలో కూర్చున్న మనందరం కూడా, మన కుటుంబాలతో కూడా, మన సంఘంతో కూడా ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని మా ఈ చిన్న ప్రయత్నం. ప్రేమతో మీరందరూ మాకు సహకరించినందుకు వందనాలు. దేవుడు ఈ చిన్న స్కిట్ ని దీవించి ఆశీర్వదించును గాక.